హాయ్ అండి, చూసారా అండి బీచ్ లో ఎంత బాగా రిలాక్స్ అవుతున్నామో. హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ బీచ్ లో అయితే ఎంత బాగుంది. ఇదేంటి హైదరాబాద్ దగ్గరలో బీచా అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా అండి. సారీ అండి, ఇది బీచ్ కాదు, ఇది స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక బీచ్ సెటప్ చేశారండి. ఇది ఎక్కడో కాదండి, ఇది ఒక రిసార్ట్స్ లో అండి. అండ్ ఈ రిసార్ట్స్ కి మేము ఎప్పుడు వెళ్ళామంటే, మేము మొన్న వీకెండ్ కోసం అని చెప్పేసి యాదగిరిగుట్టకి వెళ్ళామండి. అక్కడ దగ్గరలోనే మనకు గో ర్యాంచ్ రిసార్ట్స్ అని ఉంటుంది. సో మేము మా పిల్లలు అందరం కలిపి అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము. అంటే గో ర్యాంచ్ రిసార్ట్స్ కి వెళ్ళాలని ఎప్పటి నుండో ప్లాన్ ఉందండి. ఎందుకంటే చాలా మంది దాని గురించి చెప్పడం జరిగింది. అది వన్ టైం ఒకసారి లైఫ్ టైమ్ లో ఒకసారి కంపల్సరీ విజిట్ కావాలండి. చూసారు కదండి, ఇది ఎంట్రన్స్ లోనే ఈ ఆర్చ్ చూడండి, ఇంత పెద్ద ఆర్చ్ ఉంది. అండ్ లోపలికి వెళ్ళగానే ప్రకృతి మనల్ని పలకరిస్తుందండి. అండ్ చూసారు కదండి, ఎదురుగానే మనకి ఎంట్రన్స్ కాగానే ఇక్కడ మనకు బుద్ధుని విగ్రహం ఉంటుందండి. ఎంత బాగుంటుంది తెలుసా అండి, నిజంగా ఆ ప్రకృతికి అది కరెక్ట్ గా సెట్ అయిపోయిందండి. సో అలా ఎంటర్ కాగానే మనం రిసెప్షన్ కి వచ్చాము. అక్కడ కీస్ అయితే తీసుకున్నామండి. అంటే ఇక్కడ రకరకాల కాటేజెస్ ఉన్నాయండి. సో మేము ఆల్రెడీ ఒక కాటేజ్ అయితే బుక్ చేసుకున్నాము, డబుల్ బెడ్రూమ్ ది. అంటే ఒక హాల్ ఉంటుంది, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఆ హాల్ టూర్ అవన్నీ కూడా చేశానండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ బయట ఉన్న ప్రకృతి అందాలను అయితే ఒకసారి చూసామండి. అయితే ఈ రిసార్ట్స్ ఉంది కదండి, అంటే ఈ కాటేజెస్ ఉన్నాయి కదా, దాని చుట్టూ కూడా మొత్తం కూడా మామిడి చెట్లు పక్కన మొత్తం కూడా వేరే ఇంకా రకరకాల పండ్ల చెట్లు, అవి కూడా చూపిస్తానండి. ఎందుకంటే లెందీగానే ఉంటుంది వీడియో మొత్తం, అన్ని చూడండి. అండ్ దీని చుట్టూ కూడా మొత్తం శాండల్వుడ్ అండి. అంటే ఆ శాండల్వుడ్ స్మెల్తో కూడా మొత్తం అంత ఎటువంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయండి అక్కడ స్టే చేస్తే. అలా ఉంటుంది అక్కడ ప్రకృతి అయితే. అంటే మనకు ఒకసారి ఒక వీకెండ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక 2 రోజులు స్టే చేయాలండి. అంటే చాలా మంది వెతుకుతా ఉంటారు, ఏదన్నా ఒక వీకెండ్కి ఎక్కడైనా మంచి ప్లేస్కి వెళ్ళాలని వెతుకుతా ఉంటారు. సో వాళ్ళందరికైతే నేను ఇది మంచి ప్లేస్ అని బల్లగుద్ది చెప్తానండి. ఎందుకంటే నేను చాలా రిసార్ట్స్కి వెళ్ళాను, కానీ ఈ రిసార్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ చూసారు కదండి, రకరకాల కాటేజెస్ ఉన్నాయి. అంటే మన బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు అండి. అంటే 1000 రూపీస్ అవుటింగ్ కూడా ఉందండి ఇందులో, అక్కడ నుండి స్టార్ట్ ఉందండి. ఇక మన బడ్జెట్ ప్రకారంగా సూట్ రూమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. సో అది కూడా చాలా అఫోర్డబుల్ రేట్స్ లో ఉన్నాయండి. అంటే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళది లాభాపేక్ష కోసం అని కాదు, వాళ్ళు ఒక సర్వీస్ ఓరియంటెడ్ లాగానే అనిపించిందండి. అంటే వాళ్ళ సర్వీస్ కూడా అలా ఇచ్చారు అక్కడ. సో ఇలా ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ రూమ్ వరకు అయితే వెళ్ళామండి. రూమ్లోకి ఎంటర్ అయిపోగానే మా వైఫ్ కానీ మా పిల్లలు కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారంటే తన మాటల్లోనే ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆ రూమ్ టూర్ మా మిస్సెసే చేస్తుంది కాబట్టి. ఇది హాల్ అండి, చాలా పెద్దగా స్పేషియస్ గా ఉందండి హాల్ అయితే. ఇది మినీ ఫ్రిడ్జ్ అండి, ఇందులో వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్ అవి ఏవైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సోఫా సెట్, మేమైతే సోఫాలో కూర్చొని టీవీ కూడా చూస్తున్నాం చూడండి. ఫ్రీ వైఫై అండి ఇక్కడ. అసలు చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము, అసలు మూవీ కూడా చూసామన్నమాట. ఇక్కడ మనకు మామూలుగా తాగడానికి, వేడివేడిగా తాగడానికి ఫ్రీ కెటల్ ఉంది. ఇలా షుగర్ పౌడరు, మిల్క్ పౌడరు, కాఫీ పౌడరు అన్నీ కూడా ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు అనమాట. ఇక్కడ ఇవి బెడ్రూమ్స్ అండి. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉన్నాయి. 2 బెడ్రూమ్స్ సపరేట్ గా ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. బాత్రూమ్ కూడా అసలు చాలా నీట్ గా ఉందండి. ఇక్కడ కూడా చూడండి, సోప్స్, షాంపూస్, పేస్ట్, బ్రష్, చివరికి కోంబుతో సహా ఇచ్చారండి. అయితే ఇక్కడ ఈ రిసార్ట్స్ లో ఏంటంటే రకరకాల పక్షులు, నెమళ్ళు ఇవన్నీ కూడా వస్తాయంట. సో అవన్నీ కూడా చూపిస్తానని తీసుకెళ్లారండి. కానీ అప్పటికి కొంచెం లేట్ అయింది. ఇంకొంచెం అర్లీకి వెళ్తే అన్ని బాగా కనిపిస్తాయి. అక్కడికి మాకు ఒక నెమలి అయితే కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా నెమళ్ళు ఉన్నాయి. కానీ ఏంటంటే మేము కూడా వాటిని డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే అవి అక్కడ మంచిగా ఆడుకుంటా ఉన్నాయి. ఎందుకులే అని చెప్పేసి దూరం నుండే జస్ట్ ఒక 2 పిక్స్ అయితే తీసేసుకొని అక్కడికి వెళ్ళి వచ్చాము. ఇంకా రకరకాల బర్డ్స్ కూడా ఉన్నాయి, కానీ ఏంటంటే అక్కడ వద్దులే వాటిని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మేము అంత దూరం అయితే వెళ్ళలేదండి. అయితే ఇక్కడ ఏంటంటే చుట్టూ కూడా అన్ని కూడా వీలేయండి, మొత్తం 1000 ఎకరాలు అని చెప్పాను కదండి. అందులో అన్ని శాండల్వుడ్ ట్రీస్ పెంచుతా ఉన్నారు. ఆల్రెడీ కొన్ని పెంచారు, ఇంకా కొన్ని స్టార్ట్ అవుతున్నాయి చూడండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అంటే మేము రెయిన్ డాన్స్ లో కానీ, స్విమ్మింగ్ పూల్లో కానీ, ఇంకా వేరే ఎలా ఎంజాయ్ చేసాం అనేది కూడా పెడతా ఉంటాను. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ అండి. అంటే ఇక్కడ లోపల తిరగడానికి మనకు ఒకటి అది ఏమంటారు, బ్యాటరీ కార్ ఉంటుంది. అది కాకుండా ఇలా సైకిల్స్ కూడా ఉంటాయండి. మామూలుగా మార్నింగ్ సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మటుకు అక్కడ నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడెప్పుడో సైకిల్ మీద తిరిగినాను, మళ్ళీ తిరగలేదు. సో అందుకని చెప్పేసి సైకిల్ వేసుకొని మస్తు రౌండ్స్ వేసిన అనుకో. చూసారా అండి మా పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఉయ్యాలలో. ఇలా ప్రతి చెట్టుకు రకరకాల ఉయ్యాలలు ఉన్నాయన్నట్టు చాలా మంచిగా అనిపించింది ఆ ఉయ్యాలలో ఊగుతుంటే. అండ్ అప్పుడు ఇక టిఫిన్ స్టార్ట్ చేసేసారండి. ఇడ్లీ, వడ, ఊతప్ప, ఉప్మా, సాంబార్, చట్నీ, టీ, కాఫీ ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను కిచెన్ టూర్ కూడా చేశానండి. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. అండ్ ప్రతి ఐటమ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. వెజ్, నాన్ వెజ్, అంటే లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా చేశాం కదా. సో అవన్నీ కూడా ముందు పెడతాను. సో అవన్నీ కూడా ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉన్నాయి.
అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఈ రిసార్ట్ ఎంత బాగా నచ్చిందంటే యాక్చువల్గా మేము 1 డేకే బుక్ చేసుకున్నాము, కానీ అది బాగా నచ్చి మేము ఏం చేసినామంటే 2 డేస్కి దాన్ని ఎక్స్టెన్షన్ చేసినాము. దానికి ఎందుకు ఎక్స్టెన్షన్ చేసినామంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇదేదో చాలా బాగా అనిపించేసి ఇమీడియట్గా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, సోషల్ మీడియా ఫ్రెండ్స్ వెంకటేష్ కళ్యాణి వాళ్ళకి కాల్ చేసామన్నట్టు, ఇక్కడ చాలా బాగుంది మీరు కూడా రండి బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే వాళ్ళు కూడా వచ్చేసారు. సో అంటే మాకు ఎంత బాగా నచ్చితే మళ్ళీ వాళ్ళకి పిలిచి మేము జాయిన్ కమ్మంటాం. సో వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా ఇంకో డే స్పెండ్ చేసాం అన్నట్టు. ఇది ఏదైతే మన కాటేజ్ ఇచ్చారో కాటేజ్కి ఇక్కడ బాల్కనీ లాగా ఇచ్చారంట, అక్కడనే మనకు టీ తాగడానికి అన్నట్టు ఇట్లా సిట్ అవుట్ ఇచ్చారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది చూసారు కదండి గుర్రప్టాంగా, అప్పుడు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసినాను, మా పిల్లలు అయితే అసలు దాన్ని చూడడం కూడా చూడలేదు. సో అందుకే వాళ్ళకి కూడా అది ఎక్కించినాను. అంటే గుర్రప్టాంగానే కాదండి, ఇక్కడ బ్యాటరీ వెహికల్ కూడా ఉంది. సో బ్యాటరీ కార్లో మనకు మొత్తం రిసార్ట్స్ లో ఎక్కడ కావాలన్నా కూడా తిప్పుతారు. చాలా ఫ్రెండ్లీ అండి, అంటే వాళ్ళందరూ అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ అన్నట్టు. ఎంత బాగా చూసుకుంటారంటే మనం ఇంట్లో ఉన్నట్టు ఫీలింగే వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ పైన చూసారు కదండి, అంటే అక్కడ మామూలుగా పార్టీస్ చేసుకోవచ్చు అండి, బర్త్డే పార్టీ అట్లా 50 మందికి చేసుకోవచ్చు. అంటే ఇంకా ఇలా పెళ్ళిళ్ళు కూడా మస్తు మంది చేసుకుంటారు. ఇంతో ఇది మినీ గోల్ఫ్ అండి, మంచిగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడతారు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ. అండ్ ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఇప్పుడు హాలిడేస్ వచ్చేసినాయి కదండి, ఇక మీ పిల్లల్ని తీసుకొని వండి మస్తు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇది డక్ మేజ్ అండి, నేను నిజంగా 2 సార్లు కాట కలిసిపోయినా. లోపల పోతే పద్మవ్యూహం అంటారు కదంటే, అది మనం లోపలికి వెళ్తాము, దారి వేరే దగ్గరికి వెళ్ళి రావాలి, ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా చెక్క అడ్డం వచ్చేస్తుంది. ఒక 10-15 నిమిషాలు నిజంగా అలా లోపల పోయినా వేస్ట్ అయిపోయింది తెలుసా, ఆ బయటికి దారే దొరకలేదు. సో మేమైతే మేస్ గేమ్ ఆడుతున్నాము, లోపలికి అయితే వచ్చినాము, ఇప్పుడు బయటికి ఎట్లా వెళ్ళాలో అర్థం కాదు. చాలా సేపు అయిపోయింది మాకు బయటికి వెళ్ళడానికి దారి ఎత్తుకుతున్నాము, ఇప్పటికి 10 minutes అయింది, ఇంకా దారి. రిసార్ట్స్ అనగానే ఆటలు పాటలు ఇవే ఎంజాయ్మెంటే కాదు, ఈ అసలైన ఎంజాయ్మెంట్ ఫుడ్లో వస్తుంది కొంతమందికి. అంటే నాలాంటి వాళ్ళు భోజన ప్రియులు కూడా ఉంటారు కదా. సో ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఎక్సలెంట్ అండి, మార్వలెస్, ఇక ఏ పేరని చెప్పుకోవచ్చు. అంటే ఏది కొదవలేదు మనకి ఇక్కడ. కిచెన్ చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, మొత్తం హైజీన్ మెయింటెనెన్స్ అండి. అండ్ వాళ్ళు ఎప్పుడు అదే డ్రెస్ కోడ్ ఉంటుందంట, మొత్తం 5 స్టార్ ఫెసిలిటీస్ లాగానే ఉంటాయండి. మేము కూడా చెప్పకుండా లోపలికి వెళ్ళాము, చూసినా మంటలు లేపిండు మన ఉస్తాద్ అయితే. సో చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ అండి. ఇక్కడ ఏదంటే అది మనం ఆర్డర్ చేసి వేసుకోవచ్చు అండి, వెజ్ నాన్ వెజ్ చికెన్ మటన్ ఏదైనా సరే స్పైసీగా చాలా మంచిగా వండి పెడతారు. అదే ఇప్పుడు చూసాం కదండి, ఇది రెస్టారెంట్, మనం కావాలంటే ఇక్కడ రెస్టారెంట్లో తినొచ్చు, లేదు మనకంత ఓపిక లేదు, ఇవన్నీ గేమ్స్ ఆడినప్పుడు మాకు ఒక రోజు ఓపిక లేకుండా ఏం చేస్తామంటే డైరెక్ట్గా మన హోటల్ రూమ్కే తీసుకున్నామంటే హోటల్ రూమ్కే తీసుకొచ్చారు. చెప్పాను కదా ఎట్లా హోటల్ రూమ్లో మనకు డైనింగ్ టేబుల్ ఉంటుంది, దాని మీద కూర్చొని హ్యాపీగా తినొచ్చు, టీవీ చూసుకుంటా, ఆహా ఈహా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకొని మంచిగా చూసుకుంటా తినొచ్చు. ఇది టీల్ రివర్ అండి, సాయంత్రం అయింది, సరదాగా మేము కళ్యాణి వాళ్ళు ఇలా ఎంజాయ్ చేసామండి. సో చూసారు కదండి, ఇది సెలయేరు, అంటే మామూలుగా పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే తెలుసు అండి, కాలువలు అవన్నీ ఉంటాయి కదా. సో అలాగే ఇది ఇక్కడ ఆర్టిఫిషియల్గా తయారు చేశారు అన్నట్టు. ఇప్పుడు ఈ వాటర్ ఏవైతే వస్తున్నాయో ఇది అంటే ఫ్రెష్ వాటర్ అండి, చాలా ఫ్రెష్ వాటర్. ఇది ఎలా ఉంటుందంటే ఈ వాటర్ అన్ని ఇలా వెళ్తాయండి, మళ్ళీ వెనకాలకు వచ్చేసి మళ్ళీ అవే వాటర్ ఇలా వస్తుంటాయి అన్నట్టు, అలా బాగా సెట్ చేశారు అన్నట్టు. మా పిల్లలైతే నిజంగానే సెలయర్లు చూడలేదండి, ఊర్లలో ఎప్పుడు చూడలేదు, వాళ్ళైతే నిజంగా ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ మొత్తం కూడా అడ్వెంచర్ గేమ్స్ అండి. ఇక్కడ చూడండి మా వారైతే రోప్ మీద నడుస్తూ ఉన్నారు, అది సన్నటి రోప్ మీద. నేనేమో వద్దనడము, మా వారేమో వినట్లేదు. చూడండి అక్కడ చూడండి ఆ తుమ్మ మొద్దులు ఉన్నాయి కదా అటు సైడ్, దాని మీదకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, కానీ ఈమె వెళ్ళనియలేదు. ఆమె ఎక్కదు, నన్ను ఎక్కనియదు, ఆమె భయపడుతుంది, నన్ను భయపెట్టిస్తుంది. ఇంకమ్మా మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. అక్కడ నుంచి సరదాగా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చామండి. ఈ ఎండాకాలం మండు టెండల్లో సరదాగా సాయంత్రం అయితే ఈ స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడం చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా పిల్లలైతే పిచ్చిగా ఎంజాయ్ చేశారండి. నాకేమో వాటర్ అంటే భయం, మా వారేమో ఊకోవట్లేదు, నన్నేమో అందులోకి తీసుకెళ్తూనే ఉన్నారనమాట. అసలు మీరు కూడా అస్సలు మిస్ కాకండి, మీ పిల్లల్ని తీసుకెళ్లడం అయితే అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, మనకన్నా కూడా పిల్లలు ఎంజాయ్ ఎక్కువ చేశారు. సో ఈ సమ్మర్ హాలిడేస్ లో అయితే అసలు మీరు మిస్ కాకుండా ఇక్కడ తీసుకొచ్చారంటే మీ పిల్లలకు నిజంగా ఒక మంచి అనుభూతిని ఇచ్చిన వాళ్ళు అవుతారండి. సో ఇక్కడ నుండి పక్కనే ఉన్న రెయిన్ డాన్స్ కి అయితే వెళ్ళడం జరిగిందండి. సో ఇలా రెయిన్ డాన్స్ అయితే మార్నింగ్ ఈవినింగ్ పెడతానే ఉంటారండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. రెయిన్ డాన్స్ అంటే రోజుకు 2-3 సార్లు రెయిన్ డాన్స్ పెడతారండి, పెట్టినప్పుడు 1 అవర్ 2 అవర్స్ అలా పెడతారు. చింపేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఫీల్ అయిపోయారండి. ఇక అక్కడ నుండి డిన్నర్ చేసుకున్నాక ఇక్కడ వాలీబాల్ ఆడినాము, మా టీము అండ్ వెంకటేష్ వాళ్ళ టీము. ఫుల్ హంగామా చేసేసుకున్నాం అనుకోండి. సో ఇక గేమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి, నైట్ టైంలో హ్యాపీగా చిల్ అవుట్ అవ్వడానికి.
అంటే ఇది మొత్తం ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఫ్లడ్ లైట్స్ లో వాలీబాల్ ఆడినాము, తర్వాత షటిల్ ఆడినాము, తర్వాత క్రికెట్ టీమ్స్ వైజ్ గా డివైడ్ చేసుకొని క్రికెట్ ఆడినాము. సో ఒకసారి క్రికెట్ నెట్స్ కూడా అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా క్రికెట్ అయిపోయిన తర్వాత క్రికెట్ అయిపోయింది కరెక్టే, కానీ ఐపీఎల్ మ్యాచెస్ మిస్ అవుతున్నాం కదా, ఎందుకు మిస్ కావాలి, అవసరం లేదు. అది మామూలుగా టీవీలో చూడొచ్చు, కానీ ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్లో చూస్తే ఆ మజానే వేరు. ఇక్కడ అంటే మామూలుగా మూవీస్ కానీ ఏదైనా సరే ఇక్కడ మనకు ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుందండి, హ్యాపీగా అక్కడ రిలాక్స్ అయిపోయి చూసుకోవచ్చు. మేమైతే చాలా హ్యాపీగా సరదాగా ఐపీఎల్ మ్యాచ్ మొత్తం అక్కడ కూర్చొని చూసామండి, చాలా బాగా అనిపించింది ఇలా ఓపెన్ ఎయిర్ థియేటర్లో. సో తను వచ్చేసి రమేష్ అండి తన పేరు, ఇక్కడ మేనేజర్ అండి. అంటే మొత్తం ఇప్పుడు గోరాంచ్ రిసార్ట్స్లో ఏది ఉన్నా కూడా యాక్టివిటీస్ అన్ని కూడా అతనే చూసుకుంటాడు. అతిథి మర్యాదలు అండి చాలా అంటే చాలా బాగా చేసుకుంటాడు. అంటే మామూలుగా ఏదైనా మనం ఎవరైనా ఇంటికి పెళ్ళికి వెళ్తాం కదండి, ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు. మమ్మల్నే కాదండి, నేను చూశాను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా అంటే మీకు ఏం కావాలి అది అంటే స్పెషల్గా ఫుడ్ కూడా వండించి పెట్టడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇక్కడ సత్కరించడం జరిగింది. సో ఇలా అయితే మా గోరాంచ్ రిసార్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. సో మీరు కూడా మీకు టైం ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి రిసార్ట్స్ని అయితే విజిట్ చేయండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉంటే వాళ్ళ వెబ్సైట్ అయితే పైన ఉంది చూడండి, అండ్ వాళ్ళ నంబర్స్ ఇస్తున్నాను. మన పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారండి, కంపల్సరీగా విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.